కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, నూతన సంవత్సరాలలో ఏం దాగి ఉంది అంటే, సంవత్సరాలు గడుస్తూ ఉండగా మన వయసు పెరుగుతుంది. మన వయసు పెరుగుతూ ఉండగా మన ఆయుష్ తగ్గుతుంది. మన ఆయుష్ తగ్గుతూ ఉండగా మనం చేయవలసిన పని ఏది చేయలేదో, మనం చేయాలనుకున్న పని ఏం చేయలేదో అది మన మీద భారంగా ఉంటుంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, రోజులు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి, నువ్వు చూస్తూ ఉండగానే సంవత్సరాలు గడిచిపోవటం నువ్వు చూస్తూనే ఉన్నావు. అయితే సంవత్సరాలు గడిచిపోతున్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే, సంబరాలు కాదు, విందులు కాదు, వినోదాలు కాదు, కానీ నీ ఒక ప్రణాళిక కలిగి దేవుని దృష్టిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఏమంటున్నాడంటే, దేవుని ప్రణాళికలో ఉన్నవారంతా కూడా ఎలా ఉంటారంట, సంపూర్ణ భక్తి మాన్యత కలిగి మనం ఉండాలంట. దేవునికి స్తోత్రం. సంపూర్ణమైన భక్తి ఈరోజు కొరవడిపోయింది. సంవత్సరాలు గడిచినా, కొత్త రోజులు వచ్చినా, కొత్త వారాలు గడుస్తూ ఉన్నా, కొత్త నెలలు పాతవైపోతూ ఉన్నా, నీలో భక్తి లేని కారణాన నీవు శక్తి లేనివాడిగా అవుతున్నావు. ఏ చెట్టు అయితే పూత పూసి కాయగాస్తూ తన కాలంలో పండునిస్తుందో, ఆ చెట్టును బట్టి రైతు సంతోషించినట్లుగా నీవు ఎప్పుడైతే కాలం గడిచిపోతూ ఉంటే ఏపుగా పెరిగిన చెట్టులాగా, పూత పూసిన చెట్టులాగా, కాయ కాస్తున్న చెట్టులాగా, చెట్టుకే పండిన శ్రేష్టమైన పండులాగా నీ జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేగాని పూత లేదు, కాయ లేదు, పండు లేదు అన్నట్టు నీ జీవితం నిస్సారమైపోతూ ఉంటే దేవుడు బాధపడుతూ ఉంటాడు. అందుకే పెళ్ళైనటువంటి తొలి దినాల్లో ఒక సంవత్సరం కాగానే రెండో సంవత్సరం వచ్చిందో లేదో ఆరళ్ళు మొదలవుతాయి, నిందలు మొదలవుతాయి, వేదనలు మొదలవుతాయి. ఏంటి అంటే, ఏంటో కాయ లేదు, పండు లేదు, జీవితం నిస్సారం అయిపోతుందని బిడ్డలు పుట్టకపోతే దీర్ఘం తీసుకుంటూ మాట్లాడతారు పెద్దలైన వారు. సంవత్సరం 2 సంవత్సరాల్లోనే శ్రేష్టమైన సంతానం కలిగిన వ్యక్తిగా ఉండకపోతే, సంవత్సరానికి 2 సంవత్సరాలకే నువ్వు అంత అభ్యంతరపడితే, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు అట్లా ఉన్నావు? దేవుని సన్నిధి తెలుసా? దేవుని యందు భయభక్తులున్నాయా? దేవుని భక్తి వలన నీవు ఆశీర్వాదం పొందుతున్నావా? నీవే ఒక ఫలము లేని, పూత లేని చెట్టులాగా, కాపు లేని చెట్టులాగా, ఆయమన్నంగా ఒక పండు పండి సంతోషాన్ని కలుగజేసిన ఆ చెట్టులాగానే ఉండకుండా, నువ్వు ఎదుటివారి యొక్క పండును గురించి, ఫలం గురించి, ఎదుటివారి యొక్క స్థితిగతుల గురించి మాట్లాడుతూ కాలం గడుపుతున్న నిన్ను దేవుడు అడుగుతున్నాడు. కాలాలు గడిచిపోతూ ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో మంచి సంబంధాన్ని నువ్వు కొనసాగిస్తూ దేవుని మహిమ కొరకు నిలబడి, దేవుడు ఆశించిన మేర పోతబూసి, ఆశించిన మేర కాపుగాసి, ఆశించిన మేర ఫలములు పొంది నువ్వు అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటే, మనకి అసలు భక్తి కాదు కదా, కొసర భక్తి కూడా లేకుండా మనము ప్రవర్తిస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏదైతే ఎదుటివారి ఎడల ఆశిస్తున్నామో, ఎలాగ ఎదుటివారు ఫలభరితంగా ఉండాలని కోరుకుంటున్నామో, దేవుడు సంతోషించగలిగిన పోతుందా? దేవుడు సంతోషించగలిగిన కాపుందా?
దేవుడు సంతోషించగలిగిన పండుందా అని మనం గమనిస్తే భక్తిహీనపు బ్రతుకు, శక్తి లేని బ్రతుకు. ఇలాంటి బ్రతుకులో నువ్వు ప్రార్థించి, ఇలాంటి శక్తిహీనంగా ఉన్న బ్రతుకులో నువ్వు పాటలు పాడి, ఇలాంటి శక్తిహీనంగా ఉన్న నీవు బోధించి, ఎవరో మారాలి, ఏదో చెయ్యాలి అని నీవు ఆశించి నీకు లేని దాని గురించి నువ్వు చెప్తే అది ఏమాత్రం ఆశీర్వాదకరంగా ఉండదో. అందుకే దేవుని వాక్యాన్ని ఎప్పుడూ కూడా మనిషి యొక్క జీవితంలో కొలతలేసుకొని, తూనిక తూసుకొని, వాక్యానికి నా బ్రతుకు సరిపోతుందా లేదా అని మన భక్తిని కనీసం ఈ సంవత్సరం కొనసాగింపజేసుకోవాలని మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.